భగవద్గీత సర్వమానవాళి కోసం ద్వితీయోధ్యాయ యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మనః. ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీపుత్రుడా, వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనసుని కూడా బలవంతంగా లాక్కొని పోగలవు. ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవి, తెంపరితనం మెండుగా ఉన్నవి. కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులు తమలో తామే పోరాడవలసిన చాలా ముఖ్యమైన కార్యం. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు కామ క్రోధాలతో కూడిన విలాసాలను కోరి తమ ఇంద్రియములను మచ్చిక చేసుకున్నటకు జాగ్రత్తగా ప్రయత్నించాలి. చేయకపోతే అవి గొప్ప సహృదులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి పట్టాలు తప్పేలా చేయగలవు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కని కథ ఉంది. పురాతన కాలంలో సౌబరి అని ఒక ముని ఉండేవాడు. అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు. దానిలో సౌబరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. సౌబరి సంహిత అనే ఒక గ్రంథం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాదు. సౌబరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే, అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటి లోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను 2 చేపల సంయోగం చూశాడు. ఆ దృశ్యం అతని మనసు ఇంద్రియములను చేసింది మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది. తన ఆధ్యాత్మిక సాధన పరిత్యజించి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటి నుండి బయటికి వచ్చాడు. ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత. అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి 50 మంది ఒకరిని మించి ఒకరు అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌబరి ముని ఆ రాజు వద్దకు వచ్చి ఆ 50 మందిలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు. మాంధాత రాజు ఆ ముని స్వస్తి చిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు: ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని. ఆ రాజుకి సౌబరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు. కాబట్టి అతని కోరిక నిరాకరిస్తే ముని అతనిని శపించవచ్చు. కానీ తను ఒప్పుకుంటే తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనమైపోనుంది. ఎటూ తోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడు: ఓ పుణ్యపురుష, నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. దయచేసి కూర్చోండి. నా 50 మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకువస్తాను. వారిలో ఎవరు మిమ్మల్ని ఎంచుకుంటే ఆమె భార్యగా అవుతుంది. రాజు ధైర్యం ఏమిటంటే, తన కుమార్తెల్లో ఎవరు కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు. కాబట్టి ఈ ప్రకారంగా ముని శాపాన్ని తప్పించుకోవచ్చు. సౌబరికి రాజు ఉద్దేశం పూర్తిగా తెలుసు. తను మరుసటి రోజు వస్తానని రాజుకు చెప్పాడు. ఆ సాయంత్రం తన యోగశక్తిని ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యావసనంగా మరుసటి రోజు రాజమందిరం వెళ్ళినప్పుడు ఆ 50 మంది కుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్ధుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇప్పుడు తన 50 మంది కుమార్తెలు ఒకే భర్తని పంచుకోవడంతో తమలో తాము తగు పడతారేమో అని ఆ రాజు చింతించాడు. కానీ సౌబరి మరలా తన యోగశక్తిని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగించడానికి అతను 50 రూపములు స్వీకరించి తన పత్నుల కోసం 50 భవనాలు సృష్టించి వారందరితో వేరువేరుగా నివసించాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడిచిపోయినవి. సౌబరికి ప్రతి భార్యతో చాలామంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైందని పురాణంలో చెప్పబడింది. ఒకరోజు ముని అసలు స్పృహలోనికి వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు: ఆహా, ఇమం పశ్యతమే వినాశం. ఓ మానవులారా, భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి. నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడేమైపోయానో. నేను 50 శరీరాలు సృష్టించాను మరియు 50 మంది స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు.
సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకుని ఆ దిశలో వెళ్ళవద్దు.